या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि पर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది కూడా సశాస్త్రీయంగా. ఇందులో నా కల్పనను కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధాలు కానీ కోతలు పోయేటువంటి ఉంటారు మామూలుగా వాడుక పదంలో, అలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్తాం. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి కానీ లేదా మిమ్మల్ని బాధ పెట్టేసి భయపెట్టేసి ఏవో జపాలు తపాలు చేయాలి అనేటటువంటి తాపత్రయం కూడా ఏమీ లేదు. శాస్త్రం ఎంతవరకు అంతవరకు మనం చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. దీని ఫలితం ఒక 10 to 15% ఉంటుంది. నిష్ణాతులైన వారు చెప్తే, మామూలుగా ఏదో సగం తెలుసుకుని చెప్తే అది ఎంత పర్సెంటేజ్ ఉంటుందో భగవంతుడికే తెలియాలి. కాబట్టి మిగతాదంతా కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ దగ్గర మీ తాలూకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ ఉన్నట్టయితే వ్యక్తిగత జాతకం రాయించుకోండి. అది 100కి 75% జరుగుతుంది. ఇంకా 10%, 15% ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది. అంచేత దీనికి మీరు ఏదో ప్రిఫరెన్స్ ఇచ్చేయక్కర్లేదు. ఈ యూట్యూబ్లో చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు. చాలామంది గురువుగారు మీరు ఒక్కరే చెప్తున్నారు, అందరూనేమో ఏదో నీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. ఏమీ రావు నాయన, నీ కోటి రాదు, లక్ష కూడా రాదు. అంచేత అటువంటివేమి నువ్వు భ్రమణ పెట్టుకోవద్దు. నీ శ్రమను నువ్వు నమ్ముకో, దేవుణ్ణి నమ్ముకో, నీ శ్రమను నమ్ముకో, నిన్ను నువ్వు నమ్ముకో. ఇది నేను చెప్పదలుచుకున్నది. అంటే గోచారం ఏంటంటే, ఈ గ్రహాలు ఏంటంటే మనకి రాబోయేదాన్ని సూచిస్తుంది. అది ఎప్పుడు నాకు పూర్తిగా తెలిస్తే మీకు నేను సూచించగలను. నాకే ఏమీ తెలియకపోతే నేనేం చెప్పాలి? ఏదో కథ చెప్పాలి. అంచేత వాటి మీద పెద్దగా ఆధారపడకండి. వ్యక్తిగత జాతకం మీద ఎక్కువ ఆధారపడండి. అది చాలా వరకు నిష్ణాతులు కావాలి. దానికి కూడా గోచారానికే కాదు, జాతకం రాయాలని కూడా నిష్ణాతులైన వారు ఉంటేనే మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఇది గమనించగలరు. సింహరాశి వారికి జూన్ నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. జన్మంలోనే కేతువు యోగించజాలడు. అందులోకి దుష్టగ్రహాలలో ఇది కూడా ఒక గ్రహము కాబట్టి ఇక్కడ ఎక్కువగా మరింత చెడు ప్రవర్తన వైపు, చెడు ఆలోచనల వైపు, మంత్ర తాంత్రిక విద్యల వైపు మనసు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు కేతు గ్రహం జన్మంలో ఉంటే. అలాగే సప్తమంలో ఎప్పుడైతే జన్మంలో కేతు ఉన్నాడో ఆటోమేటిక్గా 180 డిగ్రీల్లో రాహు ఉంటాడు. సప్తమ స్థానంలో అప్పుడు సప్తమ స్థానం అవుతుంది అది. కాబట్టి సప్తమ స్థానంలో రాహు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన విభేదాలు, అలాగే జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా సరి అయినటువంటి అవగాహన లేకపోవటం, తద్వారా వ్యాపారం కొంచెం మందగించడం లాంటి అవకాశాలు ఉంటాయి. ఇది గమనించుకోండి. ఇకపోతే అష్టమ స్థానంలో అంటే మీనరాశిలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో శని ఆయుకారకుడు ఆయుస్థానంలో ఉండటం అనేటటువంటిది కూడా చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. దీన్ని అష్టమ శని అని కూడా అంటారు. శని అర్ధాష్టమ, అష్టమ, 7.5 అంటే 7.5 అంటే 3 రాసుల్లో సంచారం. మొత్తంగా 5 రాసుల్లో బాగా విపరీతంగా బాధిస్తాడు. ఆయన యోగించేది కేవలము 3 రాసుల్లో మాత్రమే యోగిస్తాడు. ఇక్కడ అష్టమ శని కాబట్టి ఇది కూడా చాలా వీరు కూడా వీలైతే ఇది సంవత్సరం అంతా ఉండేటటువంటి కాలమే కాబట్టి ఇక్కడ వీలైతే శనికి జప హోమాదులు చేయించుకోవటం అవసరం ఆర్థిక పరిస్థితిని బట్టి. లేకపోతే ఏదో శనివారం రోజున నుండి తీసుకెళ్లి వారిని ఎత్తిని పోయటం, లేదా గుళ్ళో టికెట్ తీసుకుని పూజారి గారికి 50 100 ఇచ్చి ఆ శని పూజ చేయించుకోవటం అనేది ఒక తప్పనిసరి ఆవశ్యకతగా మీరు గమనించండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నది నెల ఫలితాలు కాబట్టి అంత అవసరం లేదు. కానీ మొత్తం మీద ఇక్కడ మరి ఖచ్చితంగా మరి 2.5 సంవత్సరాలు ఉండేటటువంటి పరిస్థితి. ఓకే. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారము 20 రోజులు జరుగుతోందండి. భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల
తండ్రి గారి ఆరోగ్య విషయంలో, దాన ధర్మాలు, గుళ్ళు గోపురాలు తిరిగే విషయాల్లో మనకి అనుకూలమైన ఫలితములు అయితే రావు. తండ్రి గారి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. తదుపరి ఆ 20 రోజుల తర్వాత దశమ స్థానంలో ప్రవేశిస్తున్నారు కుజుడు. అక్కడ ఒక 10 రోజుల పాటు కుజుడు సంచారం చేస్తారు. అక్కడ కూడా వృత్తిపరమైన ఇబ్బందులు కలుగజేస్తాడు. ఇక్కడ ఈ దశమ స్థానంలోనే రవి యొక్క సంచారం కూడా 15 రోజులు ఉంది. ఇక్కడ కుజుడు మనకి ఉద్యోగ విషయంలో ఎంత ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాడో, ఇక్కడ రవి 15 రోజులు దశమ స్థానంలో ఉండి ఉద్యోగ విషయంలో ప్రమోషన్ రావటము, లేకపోతే నిరుద్యోగంగా ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టయితే వారికి ఉద్యోగం చిన్నదో పెద్దదో, గవర్నమెంట్ది కావచ్చు, లేకపోతే ప్రైవేట్ది కావచ్చు, ఏదో ఒక వృత్తి దొరుకుతుంది, అందులో సందేహం లేదు ఈ రవి ఉన్నటువంటి 15 రోజుల్లో. తదుపరి మనం ఇక్కడ తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలో గురువు ఒక్కరోజు ఉన్నాడు, యోగిస్తాడు. ఏకాదశి స్థానంలో ఏ గ్రహం ఉన్నా యోగిస్తుందని మనం పూర్వకాలం నుంచే మనం చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం. ఇక్కడ శుక్రుడు 8 రోజులు ఉన్నాడు, అయినా యోగిస్తాడు. ఇది లాభస్థానం కాబట్టి ధనానికి ఎట్టి పరిస్థితుల్లో లోటు రానివ్వడు. బుధుడు 22 రోజులు ఉంటున్నాడు. బుధుడు కూడా 22 రోజులు మనకి ధనానికి ఏ లోటు రానివ్వకుండా చేస్తాడు. అలాగే రవి 16 తారీఖు నుంచి నెలాఖరు వరకు ఉంటాడు, అంటే 15 రోజుల పాటు ఈయన ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గురువు అయితే ఒక్కరోజు, శుక్రుడు, బుధుడు, రవి కూడా మనకి యోగకారకులే అవుతున్నారు. అయితే శుక్రుడు 8 రోజులు మాత్రమే ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి శుక్రుడు ఏం చేస్తాడు, వ్యయ స్థానంలోకి వచ్చి 22 రోజులు సంచారం చేస్తున్నాడు కర్కాటకంలో. వ్యయ స్థానంలో కూడా యోగించేటటువంటి ఏకైక శుభగ్రహం శుక్రుడు ఒక్కడే. కాబట్టి శుక్రుడు మీకు వ్యయ స్థానంలో ఉన్నా కూడా మీకు ధన లాభం వస్తుంది. ధనం వ్యయం కానీ ధన నష్టం కానీ జరగదు. ధన లాభం ఏది ముట్టుకున్నా ధన లాభమే. ఇట్లాంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా వ్యయ స్థానంలో ఇస్తాడు. గురువు 29 రోజులు వ్యయ స్థానంలో ఉన్నారు. ఇది వ్యయ స్థానంలో ఉండటం ద్వారా మీకు డబ్బు ఖర్చు అవుతుంది, తప్పకుండా మీరు కాదన్నా అవుతుంది, వచ్చి మీద పడుతుంది, తప్పించుకోలేని పరిస్థితి. ఒకవేళ చేతిలో డబ్బులు అయితే అప్పు చేసినా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కానీ ఆ డబ్బు సద్వినియోగం అవుతుంది. అదొకటి మనకి ఆనందాన్ని కలిగించేటటువంటి విషయం. ఒక ఇల్లు కొంటానికో, లేదా పిల్లవాడి చదువు గురించో, మరి అట్లా ఇంట్లో ఏదో ఒక ఎసెట్, ఒక ఆస్తి లాంటిది సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి అదొకటి మనం కొంచెం సంతోషించదగినటువంటి విషయం. ఇకపోతే బుధుడు 8 రోజులు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యయ స్థానంలో బుధుడు 8 రోజులు కూడా ధన వ్యయము, ధన నష్టం ఇత్యాది కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. మొత్తంగా మనం ఈ సింహరాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే మనకి శుక్రుడు పూర్తి అనుకూలుడు, అలాగే రవి ఒక పాక్షికంగా అనుకూలత తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే బుధుడు పాక్షికంగా, శుక్రుడు మాత్రం పూర్తి అనుకూలుడు. అలాగే గురువు కూడా పూర్తి అని చెప్పడానికి లేదు, ఒకే ఒక్క రోజు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. అంచేత మీకు చాలా గ్రహాలు ప్రతికూలతలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి రవి కూడా పాక్షికంగా మనకి ఉపయోగపడుతున్నాడు. అంచేత వీరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి కూడా రాహువు, కేతువు, శని ఈ 3 గ్రహాలు మరీ ఎక్కువ బాధించే గ్రహాలు. జన్మంలో కేతు కాబట్టి విఘ్నేశ్వరుడు, మామూలుగా మీరు నవగ్రహాలు జపాలు చేసుకుంటున్నారు, సంతోషం. శ్లోకాలు చదువుకుంటున్నారు, సంతోషం. లేదు గుడికి వెళ్ళి ప్రదర్శన చేస్తున్నారు, అది సంతోషం. కొంచెం విశేషంగా ఇక్కడ కేతువుకి గణపతికి సంబంధించి ఏదైనా ఆలయం ఉన్నట్టయితే దర్శనం చేసుకోండి, ఆయన్ని ప్రార్థించండి. గరికని రోడ్డు పక్కన దొరుకుతూ ఉంటుంది, మనకు కొనాల్సిన పని లేదు. దాన్ని కూడా కొంచెం ఆయనకి సమర్పించవచ్చు. ఈ విధంగా దగ్గరలోనే వినాయకుడి గుడికి వెళ్ళి ప్రార్థన చేయవచ్చు. అలాగే సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఇక్కడ రాహుకి సంబంధించి అమ్మవారికి సంబంధించి ఏ అమ్మవారన్నా కానివ్వండి, అందరు అమ్మవార్లు ఒకటే, రకరకాల రూపాలు. ఏకో విష్ణు మహద్భూతం పృథు భూతాన్ని అనేక సహా అన్నట్టుగా అమ్మవారి యొక్క అనేక రూపాలే అని అమ్మవారు ఒక ఆవిడే. సర్వదేవ నమస్కార కేశవమృతికి అన్నారు. ఏ దేవుడికి నమస్కారం చేసినా అది కేశవుడికే చెందుతుందని కూడా శాస్త్రాలు చెప్పాయి. కాబట్టి అమ్మవారికి సంబంధించినటువంటి గుడులు, ఇప్పుడు ఉదాహరణకు మనం హైదరాబాద్లో ఉన్నాము, దగ్గరలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి గుడికో, అష్టలక్ష్మి గుడికో, పెద్దమ్మ గుడికో, లేకపోతే బల్కంపేట అమ్మవారి గుడి ఉంది కదా, అట్లా ఏ అమ్మవారి గుడి అయినా పర్వాలేదు, అక్కడికి వెళ్ళండి, ఆ దర్శనం చేసుకోండి. అలాగే అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఈ శనికి తైలాభిషేకం కానీ లేదా శని దానం కానీ చేసుకోండి.
చేసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ 3 గ్రహాలు వీరు పాటించవలసినటువంటి నియమం పాటించి కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి విషయాలు. కేతువు, రాహు, శని ఈ సింహరాశి వారి శోభం భూయాత్.